ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిజంగా ఎంత గొప్ప భాగ్యం గదా! దేవుడు మనల్ని నమ్మి మనకొక న్యూ డేని గిఫ్ట్‌గా ఇచ్చాడండి. ఈ దినాన్ని చూడడానికి మనకేం అర్హత ఉంది? నిన్నటి దినాన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,70,000 మంది కన్నుమూశారు. వాళ్ళకన్నా మనమేమి శ్రేష్ఠులం కాదు గదా! మనం చేసిన తప్పులన్నీ దేవుడు క్షమించి మళ్ళీ ఒక డేని మనకిచ్చాడంటే ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, మనల్ని నమ్ముతున్నాడు, మనల్ని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఎంత ప్రేమండి యేసయ్య ప్రేమ! ఎంత గొప్ప ప్రేమ గదా! నిజంగా ఇటువంటి ప్రేమను పొందుకోవడానికి ఒక భాగ్యం కావాలి. ఆ భాగ్యం దేవుడు అల్పులైన మనకి, అర్హత లేని మనకి అందించాడు. మరి ఒక డేని మనకి గిఫ్ట్‌గా ఆయన దయచేశాడు. ఒక డే అంటే 24 గంటలు. మరి ఆ 24 గంటల్లో జస్ట్ ఒక 10 నిమిషాలు ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మిగిలిన 23 గంటల 50 నిమిషాలు దేవుని కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉంటుంది. సో, మన దినాన్ని వర్డ్ ఆఫ్ గాడ్‌తో స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ సో బ్లెస్సింగ్. అదెంతో మనకి ఆశీర్వాదం. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ డేని వర్డ్ ఆఫ్ గాడ్‌ని మెడిటేట్ చేస్తూ వాళ్ళ డేని స్టార్ట్ చేసే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అండ్ మీ ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఉన్నా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నేను ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది దేవుడికి నాకు తెలుసు. సో, ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అవసరాలు తీర్చిన దేవుడికి మీరింకా దగ్గరవ్వాలనేదే నా ఆశ. ఎందుకంటే దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి. దేవుడికి దూరం చేయకూడదు. సరేనా? అండ్ లాస్ట్‌లో ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్‌కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. చాలామంది ప్రతిరోజు నేను అడిగిన ప్రశ్నకి చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. చివరిలో మీ అందరి కోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు ప్రార్థించండి. మన డేని చక్కగా వాక్య ధ్యానంతో, ప్రార్థనతో స్టార్ట్ చేస్తే నిజంగా 1000 ఏనుగుల బలం ఈరోజంతా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనం మన డేని ప్రార్థనతో, వాక్య ధ్యానంతో స్టార్ట్ చేశాం కాబట్టి మనకొక నమ్మకం. యెస్, నేను నా డేని వాక్యంతో స్టార్ట్ చేశాను, ప్రార్థనతో స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు నాతోనే ఉంటాడు అనే ఒక కాన్ఫిడెంట్ మనలో పెరుగుతుంది. ఓకేనా? మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 27వ అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెంటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపగా ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము.
పరుల కొరకు పూటపడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దానిని ఆపజోచువాడు గాలిని ఆపజోచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వాడితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడును, పచ్చిక కనబడుచున్నది. కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొటేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మాకిచ్చిన ఈ నూతన దినానికై నీకు స్తోత్రం అయ్యా. ఈ డేని నువ్వు మాకు ఇచ్చావు అంటే అది కేవలం నీ కృపనాయన. అందుకే నీకు కృతజ్ఞతగా మా దినాన్ని వాక్య ధ్యానంతోనూ ప్రార్థనతోనూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉంటారు అని మా నమ్మకం. మాకు తోడుగా ఉండండి. మేము చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, పరిచర్యలో, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మీ తోడు మాకు కావాలి. మీ సహాయం లేకపోతే ఈ పాపిష్టి లోకంలో మమ్మల్ని మేము కాపాడుకోవడం, మా ఆత్మని కాపాడుకోవడం, మా ఆత్మీయని కాపాడుకోవడం అది మాకు అసాధ్యం నాయన. కాబట్టి ఖచ్చితంగా అనుక్షణము మీరు మా పక్కన ఉంటే మాకు 1000 ఏనుగుల బలం, కొండంత అండ. కాబట్టి మా అందరికీ ఈరోజు మీరు తోడుగా ఉండండి తండ్రి. కాలేజ్కి వెళ్తున్న వాళ్ళని, ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళని, స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. క్షేమంగా వెళ్ళి తిరిగి అంతే క్షేమంగా తిరిగి సాయంత్రానికి మా గృహాలకు చేరే కృప దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో అయ్యా, వారికి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆత్మీయంగా బలపరచండి. ఒక గొప్ప సాక్షిగా వాళ్ళని తయారు చేయండి తండ్రి. నీ కృపా కాపుదల మాకు, మా కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని ఈ రోజంతా పరిశుద్ధాత్ముడ మా పక్కనే ఉండి మేము ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రతి ఒక్కదాన్ని మాకు బయలుపరచండి, బోధించండి. ఒక మెంటర్లా, ఒక గైడ్లా, ఒక గురువులా మీరే మా పక్క నుండి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రైట్ నౌ దిస్ ఇస్ క్వశ్చన్ టైం. ఇప్పుడు ఒక వచనం నేను చదువుతాను. ఆ వచనం మనం చదువుకున్న 27వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. సో ఇది ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరెవరైతే చక్కగా ప్రతిరోజు ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధి జ్ఞానముతో, వాక్య జ్ఞానముతో నింపునుగాక. ఇలా ప్రతిరోజు మనమందరం దేవుడికి, వాక్యానికి దగ్గర అవుతున్నాం అంటే దేవుడికే దగ్గర అవుతున్నాం. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి. సో చక్కగా ఎవ్రీడే ఇలాగే
మరి వర్డ్ ఆఫ్ గాడ్‌ని మెడిటేట్ చేస్తూ మన డేని స్టార్ట్ చేద్దాం. రానున్న దినాల్లో ఇంకా అద్భుతంగా దేవుడి కార్యాలు మనమందరం చూడబోతున్నాము. విశ్వసించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోజంతా దేవుని కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఎ గ్రేట్ డే.